HS24 న్యూస్ కి స్వాగతం. నేను విజయ. డీటెయిల్స్ లోకి వెళితే, సింహాచలం ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో మంత్రులు అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 3 లక్షల రూపాయలు చొప్పున పరిహారం అందజేయాలని సీఎం ఆదేశించారు. ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణ ఆయన ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ముంబై నటి జిత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నిలకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మే 5వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాలని జారీ చేసిన నోటీసుల్లో సిఐడి స్పష్టం చేసింది. ఇంటెలిజెన్స్ మాజీ బాస్ పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి విచారణలో చెప్పిన అంశాలపై ఈ ఇరువురు అధికారులను సిఐడి ప్రశ్నించనుంది. అయితే గతంలో విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్లో అంశాలు నిజం కాదని పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పినట్లు సమాచారం. తమిళనాడులోని కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా అన్నవరానికి చెందిన దడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ సన్యాది దీక్ష స్వీకార కార్యక్రమం ఇవాళ జరగనుంది. కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో సన్యాస దీక్ష మహోత్సవం ప్రస్తుతం పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా జరుగుతుంది. ఈ నెల 26న ఆయన తల్లిదండ్రులు దుడ్డు మంగాదేవి, ధన్వంతరి కుటుంబ సభ్యులతో కలిసి కంచి చేరుకున్నారు. శంకర మఠంలో గత 4 రోజులుగా గణపతి, సుబ్రహ్మణ్య హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకర విజయేంద్ర సరస్వతి స్వామి స్వయంగా గణేష్ శర్మ కుటుంబ సభ్యులతో సంకల్పం చేయించారు. పీఎం మోదీని ఉద్దేశిస్తూ గాయబ్ అని కాంగ్రెస్ ఎక్స్లో పోస్ట్ చేసింది. ముస్లిం ఓట్ల కోసం ప్రధానిని కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుందని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో కాంగ్రెస్ దాన్ని డిలీట్ చేసింది. కాంగ్రెస్ పోస్టుకు బీజేపీ నేత ఆర్పీ సింగ్ కౌంటర్ ఇచ్చారు. ఓ వ్యక్తి వైట్ టీషర్ట్ ధరించి కత్తి పట్టుకొని ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. అయితే సోనియా గాంధీ గాయబ్ పోస్ట్ ను డిలీట్ చేయకపోవడం గమనార్హం. శౌర్య చక్ర గ్రహీత ముదాసిర్ అహ్మద్ తల్లిని తిరిగి పాకిస్తాన్ పంపేస్తున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని బారాముల్లా పోలీసులు స్పష్టం చేశారు. కానిస్టేబుల్ ముదాసిర్ అహ్మద్ చేసిన త్యాగం దేశానికే గర్వకారణమన్నారు. కాశ్మీర్లో స్థిరపడిన 60 మంది పాకిస్తానీయులను తిరిగి పంపేస్తున్నారని, వారిలో ముదాసిర్ తల్లి కూడా ఉన్నారని వార్తలు వైరల్ అయ్యాయి. ముదాసిర్ మే 2022లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. కోల్కతా ఢిల్లీ మ్యాచ్ తర్వాత ఊహించని ఘటన చోటు చేసుకుంది. కేకేఆర్ ప్లేయర్ రింకు సింగ్ ని డీసీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెంపదెబ్బ కొట్టారు. దీంతో ఒక్కసారిగా రింకు ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. అయినా ఏదో చెప్తూ కుల్దీప్ మరోసారి కొట్టారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కొట్టడానికి కారణం తెలియలేదు. కాగా కుల్దీప్ బౌలింగ్ లో రింకు 22 రన్స్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.